హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ చేశాను, చూసేసేయండి. టైం వచ్చేసి ఈవినింగ్ 4:30. చిన్న డబ్బింగ్ ఉంటే బయలుదేరానండి. మరి చేతిలో ఆ ఎండిపోయిన అరిటాకులు కవరు ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పూజకి వాడిన పూలు ఆకులు అనమాట. వాటిని ఏమైనా చెట్లలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేద్దామని పనిలో పని వాటిని కూడా తీసుకుని బయలుదేరానమాట. బయలుదేరే టైంకి వర్షం వస్తూ ఉందన్నమాట. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇళ్ళకి బయలుదేరారు. వెళ్తూ ఉంటేనండి నాకు దారిలో పెద్ద బుల్డోజర్ కనపడ్డదండి. సింగిల్ రోడ్డు, ఓవర్టేక్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. అందుకని స్లోగా బుల్డోజర్ వెళ్ళాకే నేను బయలుదేరాను. చివరికి నాకు కావలసిన చెట్లు దొరికాయి. ఆ చెట్లల్లో నేను తీసుకెళ్ళిన పూలు ఎండిపోయిన ఆకులు వేసేసానండి. వేసేసి డబ్బింగ్ చెప్పేశాను. డబ్బింగ్ చెప్పి బయటకు వస్తే చల్లగా వెదర్ ఉంది. నాకేమో తీయగా ఏదైనా తినాలనిపించింది. డైరెక్ట్గా స్వీట్ షాప్కి వెళ్ళిపోయి బెల్లం జిలేబీలు తీసుకొని దారి మధ్యలో కొబ్బరి బొండాలు పూలు తీసుకొని బయలుదేరానండి. ఇలా మినీ వ్లాగ్స్ చేస్తూ నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ బాధల్లో కష్టాల్లో ఒక మాట అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆ టైంలో వాళ్ళకి టైం ఇచ్చేసి స్పేస్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళే తర్వాత టైం తీసుకొని రియలైజ్ అయ్యి ఆ టైంలో అదన్నాను సారీ అని వాళ్ళే చెప్పేస్తారు. తప్పులు మనుషులు కాకపోతే ఇంకెవరు చేస్తారండి. ఇది ఇవాల్టి వీడియో. బాయ్ అండి.